బాగుంది బ్రో, సినిమా మాత్రం బాగుంది. ఆ డిసీజ్ ఆ డిలీషన్ అనేది బాగుంది కాన్సెప్ట్. హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో. ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసము అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్తోని చాలా బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది, సినిమా మాత్రం బాగుంది. యా గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది. అదేనా సొసైటీలో ఎవరైనా కష్టాలు ఉన్నారంటే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారని గుర్తొచ్చి అందరినీ కాపాడని ట్రై చేస్తాడు అనమాట. సో ఈ ట్రై టు సేవ్ ఎవ్రీ వన్. సో ఆల్మోస్ట్ మురుగదాస్ గారి ఫిల్మ్స్ అన్ని అలానే ఉంటాయి కదా, సేవ్ చేయడానికి అదే అంటారు. తుపాకీలో హీ ట్రై టు సే అదే బాంబ్ బ్లాస్ట్ అవన్నీ. ఇక్కడేమో గన్ కల్చర్ తమిళనాడులో, అంతే. ఇంకేం స్టోరీ పరంగా నాకు కొత్తగా అనిపించలేదు. శివకార్తికేయన్ ఎక్స్ట్రాఆర్డినరీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓకే గుడ్, హీరోయిన్ గుడ్. మ్యూజిక్ డిసప్పాయింటింగ్. ఒక సలంబల సాంగ్ ఒకటే బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది మీకు, ఇనిషియల్ 30 minutes లోనే సాంగ్. అసలు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్తో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు ఈసారి. శివకార్తికేయన్ సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కొంచెం వెరైటీగా. అంటే కొంచెం ఒక మెంటల్ ఉన్నట్టు అట్లా విచిత్రంగా చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో మాస్ మూమెంట్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్. దానివల్ల కొంచెం హై ఇస్తుంది. స్టంట్ కొరియోగ్రఫీ చింపేశాడు అన్న. విద్యుత్ జామ్ వల్ల చెప్పుకోవసరం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం గూజ్ బాంబ్స్ స్టంట్ యాక్షన్ ఎపిసోడ్. మురుగదాస్ పాత తుపాకీ, గజనీ, స్టాలిన్ అన్ని మిక్స్ చేసి కొట్టాడు అన్న. హెల్ప్ చేయాలనే నేచర్ ఉండడం అదంతా స్టాలిన్లోంచి కొట్టాడు కొంత. అదే హెల్ప్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలనే మెసేజ్ లేదా. అనిరుద్ధ్ మ్యూజిక్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఒక 2 songs బాగున్నాయి అంతే. Seriously, it is a comeback movie for Murugadas. You cannot compare with Tupaki and all, but this is a kind of like serious kind of story. Actions, Vidya Jamal's entry and BGM is the main plus for this movie. Sivakarthikeyan is equal to the Vidya Jamal action. Heroine It's good, but not up to the expectation. Some people say reaction sequence atlan with Vidya Jamal. Bagundi, like it's marvelous. First off itself, like they'll give the entire songs. So from second half the movie plots goes on. So it's seriously good. యాక్షన్ కామెడీ మిక్స్ మంచిగా ఉంది. నాకు ఒక తుపాకీలా కాదు, తుపాకీ ఒక వైబ్ వస్తుంది, చూడొచ్చు. లవ్ ఇస్ ది మెయిన్ ఫ్యాక్టర్, దాన్ని తీసుకుని మొత్తం మూవీ సరౌండ్ అవుతుంది. ఓకే, నైస్ మూవీ. పర్ఫార్మెన్స్ எப்படி போகுது ருக்மிணி வசந்தோட பர்ஃபார்மன்ஸ்? నాకు పుడిచింది, పర్వాలేదు. న్యూ యాక్టర్స్ నాకు కూడా తమిళ్లో కూడా ఎక్కువ ఛాన్స్ వచ్చే ఆపర్చునిటీ ఉందా? చూడొచ్చు. Love was also the base. That was also coming at the end. They told that love is also important. And action also. Action throughout the movie there was action, but there was love factor also in that. Heroine is good. She's very subtle. She's very soft. Anirudh music எப்படி போகுது? That is very good. Anirudh movie it elevates the film or music dominates? It is not like ellame nalla irukku. பார்க்கலாம். நச்சுது అందరికి అంటే ఆడియన్స్ అందరికి నచ్చుతున్న సినిమా అంటే యాక్షన్ ఎక్కువ ఉందని అన్నారు కదా. ஓரளவுக்கு நல்லா இருக்கு. கிளைமேக்ஸ் ஃபைட் மட்டும் கொஞ்சம் ஜாஸ்தியா இருக்கு, அவ்வளவுதான். மற்றபடி நல்லா இருக்கு.